తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై తాజా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నటి త్రిషపై అనుచితమైన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్పై తంజావూరు పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు వివిధ చట్టాల ప్రకారం మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు రాజకీయంగానూ సినీ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. కేసు నమోదైన నేపథ్యంలో తనపై అరెస్టు చర్యలు ఉండొచ్చనే భావనతో ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా మద్రాసు హైకోర్టు మధ్యాహ్నం దీనిపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? ముందస్తు బెయిల్ లభిస్తుందా లేక తదుపరి న్యాయపరమైన చర్యలు ఏమైనా ఉంటాయా అన్న అంశాలపై రాజకీయ వర్గాలు, సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. கேட்க மாட்டாங்க.